మహేష్ కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన పూరి. ప్రిన్స్ మహేష్ నుండి సూపర్ స్టార్ మహేష్ గా మారడానికి మహేష్ కెరియర్ లో పోకిరి సినిమా ఎంతో ప్రాధాన్యత వహించిందో మనకందరికీ తెలిసిన విషయమే. అప్పటిదాకా ఉన్న ఇండస్ట్రీ రికార్డులని తుడిచేసిన సినిమా అది. ఇక పూరి మహేష్ కాంబినేషన్ కూడా అదే రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి బిజినెస్ మ్యాన్ సినిమా తీసి హిట్ అందుకున్న అదే పోకిరి రేంజ్ లో ఆడలేదు. మహేష్ తో హ్యాట్రిక్ సినిమాల కోసం ట్రై చేస్తున్న పూరికి మహేష్ అవకాశం ఇవ్వట్లేదు. మహేష్ బాబుకు పూరి కథ వినిపించాడు. మహేష్ బాబు కథ నచ్చిందని చెప్పాడు, కానీ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఇలా తనను వెయిట్ చేయించడంపై ఆ మధ్య పూరి అసహనం కూడా వ్యక్తం చేశారు. ఒక పక్క తన మీద ఆశలు పెట్టుకున్న హీరోలందరికీ ఫ్లాప్లు ఇస్తున్న పూరికి ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ ఆలోచనలో పడ్డాడు. అందుకే పూరి మహేష్ సినిమా అటకెక్కింది. మహేష్ బాబు తాజా ప్రకటనతో జనగణమన ఆయనతో చేసే అవకాశం లేదని డిసైడ్ అయిన పూరి వేరే హీరోతో ఆ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో ఇక మహేష్ తో సినిమా కుదరదనుకున్న పూరి అదే కథని విక్టరీ వెంకటేష్ కి వినిపించాడట. ఫ్లాపుల్లో ఉన్నా సరే కథ నచ్చడంతో పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్. వెంకటేష్ హీరోగా జనగణమన చిత్రాన్ని తెరకెక్కించేందుకు పూరి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశభక్తికి సంబంధించిన కాన్సెప్ట్ కావడం, తన ఏజ్కి సరిపోయే సబ్జెక్ట్ కావడంతో వెంకీ ఆసక్తిగా విన్నారట. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాతో వెంకటేష్ కూడా ప్రొడ్యూసర్గా మారబోతున్నాడట. వెంకీ, సురేష్ బాబు నిర్మాతలుగా, వెంకటేష్, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 48 కోట్ల వ్యయంతో భారీగా ఈ సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ 45 కోట్ల బడ్జెట్లో వెంకటేష్ 25 కోట్లు, సురేష్ బాబు 20 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్గా ఖరారు కావాల్సింది. మరి వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ఇంతలా ప్రభావితం చేసిందంటే పూరి ఈసారి గట్టి కథే రాసుకుంటాడు. ఈ విషయం అంతా తెలిసిన మహేష్ మైండ్ బ్లాంక్ అయి చూస్తున్నాడట. ఒకవేళ సినిమా హిట్ అయి సూపర్ కలెక్షన్ సాధిస్తే కనుక మహేష్ ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.